బాలనాగమ్మ ఏడవ భాగం. పులి, నక్క ఇలా మాట్లాడుకోసాగినాయి. పులిబావా పులిబావా, నాకు రేపు పండగ. రాచకురుపుతో 6 నెలల నుంచి బాధపడుతున్నాను. చిలకవాది పట్నంరాజు కూతురు రేపు కడతేరుతుంది. నాకు మంచి విందు అన్నది నక్క. నక్కబావా, ఈ రాచకురుపుకు మందే లేదా అన్నది పులి. లేకేం, ఈ దేవాలయం మీద 7 ఆకుల మొక్క ఒకటున్నది. ఈ ఆకులు కురుపు మీద వేసి కట్టి 3వ నాడు తీసి చూస్తే కురుపెక్కడ పుట్టిందో ఎవ్వరు కనుక్కోలేరు అన్నది నక్క. ఈ మాటలు విన్న బాలుడు తెల్లవారుగానే లేచి దేవాలయం ఎక్కి దాని మీదున్న మొక్కకు గల 7 ఆకులు కోసుకొని దట్టిలో బిగించి కట్టి బారెడు పొద్దెక్కే వరకల్లా చిలుకువాది పట్నం చేరి పూటకుళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పెద్దమ్మ, వరహా ఇస్తాను, త్వరగా అన్నం వండిపెట్టు అన్నాడు బాలుడు. అయ్యో నాయనా, ఇప్పుడు అన్నం వండేటట్టు ఉన్నదా? మా రాజకూతురు రాజకురుపు లేచి కిందటూ మీదటగా ఉంది. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇంకెక్కడైనా భోజనం చేసుకో అన్నది పూటకుళ్ళ పెద్దమ్మ. నాకింత తిండి పెడితే మీ రాజకూతురు వ్యాధి నేను నయం చేస్తాగా అన్నాడు బాలుడు. మహామహా వైద్యులు కుదర్చిన దాన్ని నువ్వు కుదుర్చుతావా? అంత ఆకలిగా ఉంటే చద్దన్నం ఉంది తిను అంటూ పెద్దమ్మ బాలుడికి రాత్రి మిగిలిన అన్నం పెట్టింది. పెద్దమ్మ, నీతో కూడా నేను కోటలోకి వచ్చి రాజకూతురుకు వైద్యం చేస్తాను. నన్ను తీసుకుపోతావా అని అడిగాడు బాలుడు. పెద్దమ్మ సరే అన్నది. అప్పటికే రాజకూతుర్ని కింద పెట్టేశారు. వైద్యులు నాడి క్షీణిస్తుందన్నారు. బాలుడు రాజుగారితో రాజకూతురు పుండు చూపించమన్నాడు. మహామహా వైద్యులు ఏమీ చేయలేకపోయినారు. కానీ ఈ కుర్రవాడు చేస్తాడా అని అనుకుంటూనే రాజుగారు బాలుడికి తన కూతురు పుండు చూపించాడు. బాలుడు దట్టిలో నుంచి 7 ఆకులు తీసి పుండు కడిగించి దాని మీద 7 ఆకులు వేసి కట్టు కట్టించాడు. కింద పెట్టిన రాజకూతురు ఎంతకు చావలేదు. వైద్యులు నాడి చూసి ఇంకా ప్రాణం ఉంది, ఇవాళకు పర్వాలేదు అన్నారు. 2వ రోజు కూడా నాడి ఆడుతూనే ఉంది. రాజకూతురు ఇంకో రోజు కూడా బతుకుతుందన్నారు వైద్యులు. 3వ రోజు తెల్లవారి బాలుడు రాజకూతురు కట్టు విప్పించాడు. కురుపు జాడే లేదు. అందరూ ఆశ్చర్యపోయినారు. నిన్ను ఈశ్వరుడే పంపాడు, నువ్వు సామాన్యుడివి కావు అన్నాడు రాజుగారు బాలుడితో. ప్రజలంతా సంతోషం పట్టలేక బాలుని చూడ్డానికి ఎగబడ్డారు. అందరూ చూడగలిగేదందుకు రాజుగారు తన కుమార్తెను బాలవద్దిరాజును పల్లకీలో ఎక్కించి మేళ తాళాల్లో ఊరన్ని వీధులు ఊరేగించాడు. 15 రోజులు బాలుడు రాజుగారింట గడిపి సెలవు ఇప్పించమని అడిగాడు. నాయన, నా కూతుర్ని బతికించావు, దాన్ని నువ్వే పెళ్ళాడు అన్నాడు రాజు. బాలుడు తన వృత్తాంతం అంతా చెప్పి నాగల్లపూడి గట్టున మాయల ఫకీర్ చెరలో ఉన్న మా అమ్మను విడిపించి వచ్చేటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లాడతాను అని రాజుగారిచ్చిన నగలు అవి పుచ్చుకొని బయలుదేరి నైనాబాది పట్నం చేరాడు. అక్కడ భోంచేసుకుని నాగలపూడి గట్టుకు వచ్చాడు. దూరాన మసీదు కోట కనిపిస్తున్నాయి. ఆ మసీదులోనే కదా మా అమ్మ చెర ఉన్నది. ఆ కోట చుట్టూ కదా మా తండ్రులు సెల్లైనారు అనుకున్నాడు బాలుడు. బాలుడు ఈ విధంగా నాగల్లపూడి గట్టు సమీపిస్తూ ఉండగా మాయల ఫకీరు ఆ గట్టు మీద కాపలా ఉంచిన పొలిమేరు శక్తి అతని చూసింది. 16 ఏళ్ల బాలకుమారయ్య వేషం ధరించి తక్కుతూ తారుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ బాలుడికి ఎదురుగా వచ్చింది. ఆ వచ్చేది తనను చంపటానికి మాయల ఫకీరు ఉంచిన పొలిమేరు శక్తి అని బాలుడు వెంటనే గ్రహించి అది దగ్గరికి రాగానే తన మొల్లలో ఉన్న చాకు తీసి దాన్ని చంపబోయినాడు. పొలిమేరు శక్తి గడగడా వణికిపోతూ, అయ్యో నన్ను చంపకు, నీకు మీ అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను అన్నది. ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు బాలుడు. ఈ నాగలపూడి గట్టు మీద తంబళ్ళ పెద్ది ఉన్నది. అది ఫకీర్కు దండలు కడుతుంది. దాని ఇంటికి పోయి దాహం అడుగు. ఎవరబ్బాయి నువ్వు అని అడిగితే మీ తండ్రి పేరు తంబాల్లా శరభయ్య అని, మీ తల్లి పేరు నాగమ్మ అని, నీ పేరు వీరయ్య అని చెప్పు. మీ అమ్మా నాయన చచ్చిపోయారని కూడా చెప్పు. ఆ తర్వాత నీకు మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పి పొలిమేరు శక్తి బాలుడికి తన చేతి బెత్తం ఇచ్చింది. బాలవద్దిరాజు తంబాల పెద్ద ఇంటికి పోయి పొలిమేరు శక్తి చెప్పినట్టే చెప్పాడు. అయ్యో మనవడా అంటూ తంబాలా పెద్ది బాలుని కౌగిలించుకున్నది. మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా నాయన అని అడిగింది తంబాలా పెద్ద. ఇద్దరూ చచ్చారు అన్నాడు బాలుడు. తన కూతురు అల్లుడు చచ్చారని వినగానే పెద్ది చాలా విచారించి మనవన్ని తన దగ్గరే ఉండమంది. తంబాలా పెద్ది రోజు మాయల ఫకీరుకు దండలు కుడుతుంది. బాలుడు, అవ్వా నేను కూడా మంచి దండలు కుడతాను అన్నాడు. కట్టునాయనా అన్నది పెద్ది. బాలుడు మాయల ఫకీరు మనసు రంజించేట్టుగా పెద్ద పెద్ద దండలు రకరకాల ఆకారాల్లో కట్టాడు. తన తల్లి బాలనాగమ్మ కని ఒక దండ చిక్కిరి బిక్కిరిగా కట్టి అందులో తన వేలి ఉంగరం ఉంచాడు. వాటన్నిటినీ తంబాలా పెద్దకిచ్చి పంపాడు. దండలు చూసి మాయల్ ఫకీర్ చాలా సంతోషించి ఎవరు కట్టారని అడిగాడు. నా కూతురి కొడుకు కట్టాడని చెప్పింది పెద్ది.
వాడు 3 రోజులయ్యి పడమటి నుంచి వచ్చాడన్నది. మాయల ఫకీర్ పెద్ది జీతం పెంచి పిల్లవాడిని బాగా భోజనం పెట్టి చక్కగా పెంచమన్నాడు. తంబాలా పెద్ది బాలనాగమ్మ మేడకొచ్చి ఆమె దండ ఆమెకిచ్చింది. నాకు దండలే తక్కువయ్యాయి అంటూ బాలనాగమ్మ పెద్ది ఇచ్చిన దండను గిరవాట వేసింది. దండ గోడకు తగిలి ఉంగరం కింద పడింది. ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ గుర్తుపట్టి తన కొడుకును చూసినట్లే సంతోషము దుఃఖము పట్టలేక పెద్ద పెట్టున ఏడుస్తూ, నా తండ్రి, నువ్వు పంపించావా ఈ ఉంగరం? నువ్వు వచ్చావా? నువ్వెందుకు వచ్చావురా తండ్రి? నిన్నీ మాయావెదవా బతకనిచ్చేనా? ఈ పాపకర్ముడు నీ తండ్రులందరినీ తన పొట్టన పెట్టుకున్నాడే అని తనలో అనుకొని ఉంగరం తన చేతికి పెట్టుకుంది. బాలుడు ఏ రోజుకు ఆ రోజు మంచి దండలు అంతస్తులు అంతస్తులుగా కట్టి ఫకీర్ని మెప్పించసాగాడు. ఒకనాడు ఫకీర్ పెద్దితో, పెద్దు, నువ్వు నీ మనవన్ని తెచ్చి నాకు చూపించు అన్నాడు. మర్నాడు దండలు తెచ్చేటప్పుడు తంబాలా పెద్ది బాలుని ఫకీర్ వద్దకు వెంటబెట్టుకొని వెళ్ళింది. ఫకీరు కుర్రవాన్ని చూసి చాలా సంతోషించి, ఒరే అబ్బాయి, నువ్వు దండలు బాగా కడతావు. నీకు ఏనుగులు గుర్రాలు ఏం కావాలి కోరుకో అన్నాడు. అయ్యా, నాకు అవన్నీ దేనికి? నీ దగ్గర 12 స్తంభాల మసీదు ఉన్నదట. అది చాలా అద్భుతంగా ఉందట. దాన్ని నాకు చూపిస్తే సంతోషిస్తాను అన్నాడు బాలుడు. అరే, ఆ మసీదులో పానుగంటి బాలనాగమ్మ వ్రతం చేస్తుందిరా. ఆ వ్రతం అయ్యేదాకా నేను మసీదులో అడుగు పెట్టరాదు. మరేదన్నా కోరుకో అన్నాడు మాయల్ ఫకీర్. అయ్యా, నువ్వు రాకపోతే నన్నే వెళ్ళి చూసి రానివ్వరాదా అన్నాడు బాలుడు. అరే, దర్వాజాలు మంత్రంతో బిగించి ఉన్నాయిరా, ఎట్లా తెరుచుకుంటాయి? పోనీ ఆ మంత్రాలు నీకు చెప్తాను, వెళ్ళి మసీద్ చూసిరా అని మాయల్ ఫకీరు బాలుడికి మసీద్ తలుపులు తెరిచి మూసే మంత్రాలను చెప్పాడు. బాలభద్రరాజు మసీదులో అడుగు పెడుతూనే మూర్తిభవించిన ఒక దేవత వలె కూర్చున్న తన తల్లిని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను సమీపించాడు. బాలనాగమ్మ తల ఎత్తి అతన్ని చూడలేదు. ఆ వచ్చేది మాయల్ ఫకీరేనని ఆమె నమ్మకం. బాలుడి పాదాలు ఇంకా అంత దూరంలో ఉండగానే ఆమె, ఓరి ఫకీరు, ఇంకా ఒక్క అడుగు ముందుకొచ్చావా తల పగిలి చస్తావు అన్నది. దానికి బాలుడు, అమ్మా, నేను మాయల్ ఫకీర్ను కానమ్మా, నీ కొడుకు బాలభద్రరాజును, నా కేసు చూడు అన్నాడు. బాలనాగమ్మ అనుమానంతో తలపైకి చూసి, ఏమో, ఎట్లా నమ్మటం? ఫకీరు మాయవేషాలు ఎన్నైనా వేస్తాడు అన్నది. నేను నీ కొడుకునే. ఫకీరు వెధవను కడతేర్చి నిన్ను రక్షించటానికి ఎన్నో శ్రమలు పడి వచ్చాను. నా ఉంగరం కూడా నీకు తంబాలా పెద్ది చేత పంపించాను. త్వరగా తిరిగి పోకపోతే ఫకీరు అనుమానిస్తాడు. నేను నీతో మాట్లాడాల్సి ఉంది. అనుమానంతో కాలం వ్యర్థం చేయొద్దమ్మా అని బాలుడు బతిమాలాడు. ఈ మాటతో బాలనాగమ్మ సందేహం తీరింది. ఆమె చివాలన లేచి తన కొడుకుని కౌగిలించుకొని చంటిబిడ్డను ముద్దులాడినట్టు ముద్దులాడింది. ఆమెకు సంతోషము దుఃఖము కూడా పొంగి వచ్చాయి. నాయన, పసివాడివి, మన 12,000 బలగాన్ని రాళ్ళు కొట్టి చేసి పారేసిన ఈ ఫకీర్ను నువ్వెట్లా జయిస్తావురా? ప్రాణాలు దక్కించుకుని ఇంటికి తిరిగిపో. నేను నీకెక్కడ తల్లిని? నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ 6 అక్క చెల్లెళ్ళే నీ తల్లులు. పో నాయనా పో, కంటికి కౌపించావు చాలు అని ఏడవసాగింది. బాలుడు ఆమెను కష్టపడి ఊరడించి ఆమెకు రహస్యంగా ఒక ఆలోచన చెప్పి తల్లి దగ్గర సెలవు పుచ్చుకొని మసీద్ తలుపు మళ్ళీ మూసేసి ఏమీ ఎరుగునట్టు ఫకీర్ దగ్గరికి వచ్చేశాడు. ఏం కుర్రాడా, ఎట్లా ఉంది మసీదు అన్నాడు ఫకీర్. అయ్యా, ఆ మసీదు అందం చూస్తే ఇక ఆకలి దప్పికలు కూడా తెలియలేదు. విడిచి రాలేక వచ్చేశాను అన్నాడు బాలుడు. ఫకీర్ నవ్వి, పిచ్చివాడ, మసీద్ చూస్తే కడుపు నిండుతుందా? బాగా భోంచేయాలి, కడుపు నిండాలి, రాజ్యం చేయాలి, సుఖపడాలి అన్నాడు. బాలుడు తంబాలా పెద్దతో సహా ఫకీర్ దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు బాలనాగమ్మ పెందలాడే లేచింది. తలంటు పోసుకున్నది. నగలన్నీ పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నది. తాంబూలం వేసుకున్నది. ఫకీరు కోసం పెద్దెత్తుగా వంట తయారు చేయించింది. ఫకీరు పూల తోటకు షికారు పోయి తిరిగి వచ్చే సమయం కోసం కాచుకొని ఉండి వాని భోజనానికి ఆహ్వానించింది. ఫకీరు బాగా భోంచేసి కళ్ళు సారాయి తాగి నల్లమందు వేసి గంజాయి చిల్లుం పట్టి మంచి హుషారుగా ఉన్న సమయంలో తంబాలా పెద్ది గొప్పగా పూలదండలు తెచ్చి ఫకీర్ దగ్గరకు పెట్టిపోయింది. ఇంతలో బాలనాగమ్మ పాముకుసులాంటి చీరగట్టి నగలతో దగదగలాడుతూ తాంబూలం నములుతూ మందగమనంతో నవ్వు ముఖంతో ఫకీర్ దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.